వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం. ఏపీలో ఆసక్తిగా మారిన రెడ్ బుక్ హోర్డింగ్లు. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద ప్రమాదం. తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగల హల్చల్. వార్తలు రాస్తే రిపోర్టర్లపైన దాడులు. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత మూలాలున్న అమెరికన్ ఆస్ట్రోనట్ సునీత 5వసారి అంతరిక్షంలోకి చేరుకున్నారు. బుధవారం ఉదయం 10:52 ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్లో స్పేస్ స్పోర్ట్స్ స్టేషన్ నుంచి నాసా ప్రయోగించిన అట్లాస్ V రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపివేసిన పోలీసులు. కరకట్ట కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి సూచించిన చంద్రబాబు వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన CSOను ఆదేశించిన చంద్రబాబు నాయుడు భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూసుకోవాలని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి పోకడాలకు ఇక స్వస్తి చెప్పాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు Special flight and will be landing at around 10 p.m. to the national capital, where he will be directly heading to Mr. Jaidev Galla's residence. And now he will be staying overnight over there, and tomorrow morning top leaders from the UK. And yes, of course, as we were speaking about President Muslims as far as this power that will turn 16. నాంపల్లి పటేల్ నగర్లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫర్నిచర్ కార్ఖానాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు కళ్యాణ మండపం పైన దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ మల్లిక కార్గ్ అన్నారు. బుధవారం ఎస్సీ వినుకొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్ అనంతరం జిల్లాలో చెప్పుకోదగ్గ గొడవలు జరగలేదని అన్నారు. ఘర్షణలు అయితే 144 సెక్షన్ పొడిగించు చేయడం జరుగుతుందని తెలిపారు. దాని మీద కూడా కేసు కట్టడం జరిగింది అండ్ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. 1 పర్సన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను పారిపోతున్నాడు. మనకి తెలిసిపోతున్నాం ఇక్కడ ఉన్నాడు. ఒక టీం మనకు పంపడం జరిగింది. ఈ విల్ బి అరెస్టెడ్. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే పోలీస్కి ఖచ్చితంగా తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇట్లాంటి ఇది మంచిది కాదు. మన డిస్ట్రిక్ట్ కోసం ఇట్లాంటి బిహేవియర్ మంచిది కాదు. ఆల్రెడీ నేను దీని ముందు కూడా చెప్పాను. మన డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ అప్పుడు ఇంకా గొడవ జరిగింది. దానివల్ల చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే మన డిస్ట్రిక్ట్కి ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎనీ మేజర్ ఇష్యూ రాలేదు కాబట్టి మన పేరు మంచిది అవుతుంది. మన మంచి పేరు ఒక వస్తుంది మనకి. నిన్న ఇంత స్మూత్గా కౌంటింగ్, ఏమీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేకుండా ఇంత పీస్ఫుల్గా ఎవరికి ఇబ్బంది లేకుండా జరిగింది. మనకి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది దానికోసం. బట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మన పేరు ఖరాబ్ అవుతుంది. సో లెట్ us నాట్ అలౌ దట్. మనం పల్నాడు పేరు చాలా మంచి పేరు చేయాలి, ఫేమస్ చేయాలి గుడ్ థింగ్స్ కోసం. ఇప్పుడు మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాము. బట్ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా మన పేరు ఖరాబ్ అవ్వచ్చు. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు దట్. అది నా రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ వెరీ యాక్టివ్. పోలీస్ చాలా యాక్టివ్ ఉంది. పోలీస్ ఫస్ట్ ప్రయారిటీ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉంది. ఎవరైనా దీనికి డిస్టర్బ్ చేస్తే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్ డజంట్ మ్యాటర్ హూ ద పర్సన్ ఇస్, డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ. సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండడం బాధాకరం. తొందరగా వెళ్లానే ఆతృతమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. ఒక నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు, ప్రపంచమే ఆగిపోదు. గుర్తుపెట్టుకోండి. ఇలా సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాల కారణమే బాధిత కుటుంబాలకు తీరని శోకాల్ని మిగిల్చకండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద జరిగిన ప్రమాదం ఇది. పిఠాపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ అధినేత భారీ మెజార్టీతో గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గురువారం హైదరాబాద్లోని తన తల్లి అంజలిదేవి, సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ కుటుంబ సభ్యులు, నాగబాబు కుటుంబ సభ్యులు తదితరులు పూలతో స్వాగతం పలికారు. తల్లి అంజలిదేవి కుమారుడు పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా హత్తుకొని కంటతడి పెట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ తల్లి అన్నవదిల కాళ్లకు
ఏపీలో రెడ్ బుక్ హోర్డింగ్లు ఆసక్తిగా మారుతున్నాయి. రెడ్ బుక్కు సిద్ధమంటూ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలతో హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ రెడ్ బుక్ అంశాలపై ప్రజలు సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలలో రెడ్ బుక్ కూడా ఒకటి కావడం ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని మందమారి ఎంఈఓ జాడిపోచయ్య, క్యాతన్పల్లి మున్సిపల్ కమిషనర్ మురళి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. పాఠాల ద్వారా వసతులు ఉండేవి, కానీ ఇప్పుడు ఆదర్శ పాఠశాల లోపల చాలా అత్యాధునిక ఎన్నో వేల కోట్ల బడ్జెట్తోని ఇప్పుడు పాఠశాలను రూపొందించింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం అంటే ఇప్పుడు మా అంగన్వాడీ కేంద్రం లోపల ఎవరైతే పూర్వ ప్రాథమిక విద్యను క్వాలిటీ విద్య ఏ విధంగా ఉంటుంది, అక్కడ పంపించడం వల్ల ఉపయోగాలు ఏంటిది, అక్కడ చెప్పే గురువుల యొక్క వాళ్ళ అనుభవం పాఠశాలలో చెప్పేటువంటి ఒక టీచర్ యొక్క విద్యార్హత ఏ విధంగా ఉంటుంది, ఒక గవర్నమెంట్ స్కూల్లో చెప్పేటువంటి టీచర్ విద్యార్హత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తేడాని ఖచ్చితంగా కమ్యూనిటీ లెవెల్ లోపల మాకు ప్రతి టీచర్ ఒక ప్రధాన భూమిక అనేది పోషిస్తుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్లో మీకు తెలుసు స్కూల్కి సంబంధించిన ఫీజులు కానీ బుక్స్ కానీ కొనాలంటే వాళ్ళ స్తోమత కూడా సరిపోదు. అందుకనే దానికి ధీటుగా ఉండేటందుకే ఈ అమ్మ మన బడిబాట ప్రోగ్రాం కింద ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల ప్రోగ్రాం కింద స్కూల్కి సంబంధించిన ప్యాచ్ వర్క్, ఎలక్ట్రికల్స్, టాయిలెట్స్, వాటర్కి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఫ్లోర్ ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఆ పిల్లలు కూర్చునేటందుక ఆహ్లాదంగా ఉండేటందుక ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ఈ ఏఏపీసీ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం కింద ఇవన్నీ రెనోవేషన్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో అందరూ కూడా ఈ ఏదైతే షెడ్యూల్ ఉందో షెడ్యూల్ ప్రకారంగా మనం ఫాలో అయితే ఖచ్చితంగా పబ్లిక్లో ఆ పేరెంట్స్ కూడా ఈ విషయాలన్నీ తెలిసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మన స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో మెయిన్గా కృషి చేయాల్సింది హెచ్ఎంసీ కాకుండా ఆర్పీలు, అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎక్కువ పాత్ర అనేది మీదే ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ నిష్ణాతులైన మరియు అంకిత భావం గల ఉపాధ్యాయులు మరియు పిల్లల వికాసానికి పాఠశాలలు విద్యార్థులకు ఆడుకోవడానికి వసతి మరియు చదువుకోవడానికి కంప్యూటర్ ఆధారిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ విద్యార్థులకు తాగునీరు, మంచి ఫర్నిచర్, విద్య నేర్చుకో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ఈ రోజు నుండి ఈ నెల 19 వరకు మరి రోజువారీ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా మరి గ్రామ స్థాయిలో, పాఠశాల స్థాయిలో మరి వివోస్ సభ్యులతోటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి, అంగన్వాడీ టీచర్స్ తోటి, మా ఉపాధ్యాయులతోటి కూడా మరి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను మరి ఏర్పాటు చేసుకోవడం, తర్వాత ప్రభుత్వం ద్వారా పాఠశాలకు
విద్యార్థులకు ఇచ్చేటటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా అది ఉచిత పాఠ్య పుస్తకాలు అయితేనేమి, ఉచిత నోట్ పుస్తకాలు అయితేనేమి, అదేవిధంగా వర్క్ బుక్స్ అయితేనేమి, నోట్ బుక్స్ అయితేనేమి, యూనిఫామ్స్ అయితేనేమి, నాణ్యత గలమైనటువంటి విద్యనైతేనేమి, కంప్యూటర్ ఆధారిత బోధన విధానం అయితేనేమి, ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నామని తెలియజేసేటటువంటి ప్రజలకు తల్లిదండ్రులకు తెలియజేసేటటువంటి ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ బడిబాటలో మరి విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియజేసి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం. అంతేకాకుండా మరి అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థితిగతులన్నింటినీ మార్చివేసి, అంటే ప్రతి పాఠశాలలో కనీస సౌకర్యాలైనటువంటి త్రాగునీటి సౌకర్యాన్ని అయితేనేమి, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీ అయితేనేమి, ఎలక్ట్రిఫికేషన్ అయితేనేమి, తర్వాత మేజర్ మైనర్ రిపేర్స్ అయితేనేమి, స్కూల్ రెనోవేషన్స్ అయితేనేమి, పాఠశాలకు రంగులు అయితేనేమి, విద్యార్థులను ఆకర్షించే రీతిలో మరి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా పాఠశాల యొక్క స్థితిగతులను మెరుగుపరిచేటటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటిని బడిబాట కార్యక్రమంలో తల్లిదండ్రులకు తెలియజేసి మరి విద్యార్థులను ఎక్కువగా పాఠశాలలో నమోదు చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమమే ఈ బడిబాట కార్యక్రమం. మరి అందులో భాగంగా ఇప్పటిదాకా వాళ్ళందరితో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలను సేకరించడం, తర్వాత తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి మరి ఈ విధంగా ర్యాలీలు తీయడం. నటి బీజేపీ నేత కంగనా రనౌత్ను గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంతబగొట్టిన సంఘటన కలకలం సృష్టించింది. అయితే ఇలా కొట్టడానికి గల కారణాన్ని కుల్విందర్ కౌర్ చెప్తున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. రైతులకు 100 రూపాయల కోసం నిరసన చేస్తున్నారని కంగనా అన్నారు. ఆమె ఇలా వెళ్తుందా, ఆమె నిరసనకారులు తన తల్లి కూడా ఉన్నారు అని తెలిపారు. కాగా కౌర్ను సస్పెండ్ చేసిన సిఐఎస్ఎఫ్ చండీగఢ్లోని స్థానిక పిఎస్లో ఆమెపై ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వేంబనపల్లి గ్రామంలో భారీ కొండ చిల్వ ఇంట్లోకి చొరబడింది. పరిసరాల్లోకి 3 కోళ్లు మింగి ఇంట్లో వెళ్ళింది. అది గమనించిన స్థానికులు కొండ చిల్వను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎప్పుడు దాని పామున్న పోయిందని ఏ కయ్యి வாத்தியார் பிடிக்கிறாரு பாரு கிளீனா அந்த மாமா அவத்தர் நீ போடால பாம்படி వీడియో ఎడతా ఎప్పుడు దాని పామున్న పోయిందని ఏ కయ్యి வாத்தியார் பிடிக்கிறாரு பாரு கிளீனா அந்த மாமா அவத்தர் நீ போடால பாம்படி వీడియో ఎడతా
తాడిపత్రి రూరల్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు హల్చల్. అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ పరిధిలోని మైలాండ్ బ్యాంక్ కాలనీలో దొంగలు పడ్డారు. ఇంటిలో ఎవరు లేని పసిగట్టిన దొంగలు మొదట ఇంటికి ఉన్న ఇనుప వాకిల్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. శబ్దాలను గమనించిన స్థానికుడు ఎవరెక్కడ అంటూ అరవడంతో స్థానికుడు ఇంటిపై రాళ్లదాడి పాల్పడ్డారు. ఇందులో ఇంటి అద్దాలు పగిలినట్టు తెలిసింది. అనంతరం పరారైన దొంగలు ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న పలువురు ఎంపీలు ఉండవెల్లిలో జరిగిన పార్లమెంటు పార్టీ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఇతర ఎంపీలు జూమ్ కాల్ ద్వారా టీడీపీలో పాల్గొన్నారు. ఎంపీలు అందరికీ చంద్రబాబు నాయుడు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. రేపటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి కూటమిలో భాగమైన టీడీపీ ఎంపీలు అంతా హాజరవ్వనున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు నేటి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. రుద్రవరం మండల కేంద్రంలోని మాచినేనిపల్లె చిన్న చెరువులో బుధవారం నాడు భారీ కొండ చిల్వ ప్రత్యక్షమైంది. స్థానికుల కథనం ప్రకారం గట్టు వెంబడి గల గడ్డికి నిప్పు పెట్టగా ఆ వేడికి బయటికి వచ్చి ఉంటుందని, సుమారు 20 అడుగుల పొడవు ఉంటుందని పక్కన ఉన్న పొదల్లోకి వెళ్ళినట్లు తెలిపారు. దారి మళ్లీ ఊరిలోకి వస్తుందేమని గ్రామస్తులు భయపడుతున్నారు. మార్చిది కొండశిల ఏడగాలుతుంది, శాఖకు గడకొచ్చింది. నేను సున్నేరా ఇక్కడ అదల్లా పెట్టుకుంటూ వచ్చి కొస్తాలకు ఇటు వస్తుంది. మార్చిది ఒక 2 పెద్ద బారగాడి మనమేనే అది బారగాడి మనమేనే. మహిళ కూలీని వరించిన వజ్రం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో మహిళ కూలీకి దొరికిన వజ్రం. 2 లక్షల రూపాయల నగదు, తులం బంగారం ఇచ్చి కొనుగోలు చేసిన పెరవలికి చెందిన వజ్రాల వ్యాపారి.
వస్తానులే పిలుచుకొని రాపా వస్తానులే పిలుచుకొని రాపా వస్తానులే పిలుచుకొని రాపా వస్తానులే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.